జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా హలో గాయ్స్, మీరైతే ఎలా ఉంటారు? అయితే చాలా బాగుందనుకుంటున్నా. ఈరోజు మనం వెళ్తున్నాం అయితే తిరుపతికి మీకు ఈ ఫుల్ ట్రిప్ డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియోని ఎండ్ దాకా చూడండి. మీరు తిరుపతికి బస్సులో కానీ ట్రైన్లో కానీ వస్తే మీరు తిరుమల దర్శనంకి వెళ్ళాలనుకుంటే టికెట్ తీసుకొని వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే ఫ్రీ దర్శనం చాలా టైం పడుతుంది. సో మీరు టికెట్ తీసుకోవాలంటే ఎక్కడెక్కడ ఇస్తారో నేను చెప్తాను. మీరు ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి టీటీడీ అని సెర్చ్ చేయండి. దాంట్లో మీకు సర్వదర్శనం టోకెన్స్ కానీ మీరు బుక్ చేసుకుంటే 3 months లేదా 2 months కంటే ముందే బుక్ చేసుకోవాలి. అలా అయితేనే వస్తుంది. మీకు తిరుపతి రైల్వే స్టేషన్ పక్కన ఉన్న విష్ణు నివాసంలో ఇస్తారు. ఒకవేళ మీరు టికెట్ తీసుకుంటే ఈ టైమింగ్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో కావాలి. ఈ టోకెన్స్ ఎక్కడెక్కడ ఇస్తారంటే విష్ణు నివాసం, ఇంకా తిరుపతి బస్టాండ్ పక్కన ఉన్న శ్రీనివాసం దగ్గర, అలాగే అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్లో ఈ సర్వదర్శనం టోకెన్స్ ఇస్తారు. మీరు ఈ టోకెన్స్ తీసుకున్న తర్వాత తిరుమలకి వెళ్ళాలంటే 3 రూట్స్ అయితే ఉంటాయి. మీరు ఒకవేళ శ్రీవారి మెట్లు ఎక్కాలనుకుంటే ఫస్ట్ భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి శ్రీవారి మెట్లు టికెట్ అయితే తీసుకోవాలి ఫస్ట్. దాని తర్వాతనే మీరు శ్రీవారి మెట్లు అయితే ఎక్కడానికి పర్మిషన్ అయితే ఇస్తారు. మధ్యలో ఈ టికెట్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా, ఇవే శ్రీవారి మెట్లు. సెకండ్ వచ్చేసి ఘాట్ రూట్ ప్రయాణం. మీరు తిరుమలకి వెళ్ళాలంటే బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి తిరుపతి నుంచి. మూడవది వచ్చేసి అలిపిరి మెట్లు. మీరు ఒకవేళ శ్రీవారి మెట్లు ఎక్కాలనుకుంటే బస్సులో మంగాపూర్ దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది శ్రీవారి మెట్లు. మీరు ఒకవేళ శ్రీవారి మెట్లు ఎక్కాలనుకుంటే స్టెప్స్ వచ్చేసి 2388, డిస్టెన్స్ వచ్చి 2.1 కిలోమీటర్. మీరు ఒకవేళ అలిపిరి మెట్లు ఎక్కాలనుకుంటే అలిపిరి దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఉంటుంది. మీకు అక్కడ బోర్డ్స్ ఉంటాయి అలిపిరి మెట్లు స్టార్టింగ్ పాయింట్ అని. ఇంకా అలిపిరి మెట్ల స్టెప్స్ వచ్చేసి 3550, ఇంకా డిస్టెన్స్ వచ్చి 9 కిలోమీటర్. మీరు ఒకవేళ శ్రీవారి మెట్లు ఎక్కాలనుకుంటే చిన్న ఇక్కడ బస్ స్టాప్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే బస్ స్టాప్స్ అన్నమాట. ఇక్కడైతే బస్సెస్ అవైలబుల్గా అయితే ఉంటాయి శ్రీవారి మెట్లకైనా. అలాగే శ్రీనివాసం దగ్గర కూడా ఉంటాయి. ఇంకా అలిపిరి దగ్గర నుంచి స్టార్టింగ్ కాడ కూడా ఉంటాయి ఈ బస్సెస్ అయితే. శ్రీవారి మెట్లని రాసి ఉంటుంది. మేమైతే అలిపిరి మెట్లు ఎక్కుతున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు కదా, కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు అలిపిరి మెట్లు స్టార్టింగ్ పాయింట్ దగ్గర. మేము కూడా కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అయితే అవుతున్నాం. ఇక్కడ అక్కడక్కడ బోర్డ్స్ అయితే ఉంటాయి. ఇంకా మీరు ఎన్ని కిలోమీటర్స్ ఎక్కారు, ఎన్ని కిలోమీటర్స్ దిగారు అట్లా. ఫస్ట్ ఇట్లకెళ్ళి కూడా వెళ్ళొచ్చు, కాకపోతే ఇట్లా రౌండ్గా తిరిగేసి వెళ్ళాలని చెప్పారు. అందుకనే ఇట్లా తిరిగి వెళ్తున్నాము. మీరు ఒకవేళ తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళాలంటే బ్యాగ్స్ పట్టుకొని స్టెప్స్ ఎక్కలేరు కదా, అందుకనే ఇక్కడ ఒక చిన్న లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. మీ లగేజ్ తెచ్చుకుంటే మీ లగేజ్ అంతా వీళ్ళకి ఇస్తే వీళ్ళు పైకి అయితే తీసుకొస్తారు. ఇట్లాంటి చిన్న టికెట్ ఇస్తారు. ఇంకా ఇక్కడ అక్కడ ఇట్లాంటి విగ్రహాలు వస్తాయి.
ఇక్కడ అక్కడక్కడ చిన్న బోర్డ్స్ అయితే వస్తాయి. ఇదే రాజగోపురం అన్నమాట. ఫస్ట్ వచ్చేది ఈ గోపురమే. ఇలా కొన్ని స్టెప్స్ ఎక్కాలి. కొంచెం స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇక్కడైతే విష్ణు అవతారాలు అయితే వస్తూనే ఉంటాయి. ఇదిగోండి, ఇదే విష్ణుదేవుడి సెకండ్ అవతారం, కూర్మ అవతారం. అలా కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత మైసూర్ గోపురం అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే మైసూర్ గోపురం అన్నమాట. ఇలా మీరు కంటిన్యూస్గా స్టెప్స్ ఎక్కుతూనే ఉండాలి. చాలా స్టెప్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఇదైతే థర్డ్ విష్ణుదేవుడి అవతారం, వరాహ అవతారం. మేమైతే మొత్తానికి 1000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం. ఇది విష్ణుదేవుడి 4వ అవతారం, నరసింహ అవతారం. ఇలా మనం కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత విష్ణుదేవుడి 5వ అవతారం, వామన అవతారం అయితే వస్తుంది. దీనికి దగ్గర 2000 స్టెప్స్ అయితే ఎక్కాం. ఇదే 3వ గోపురం, గాలి గోపురం అన్నమాట. మనము కొండ కింద నుంచి చూస్తుంటే కనబడుతుంది కదా, అదే ఈ గోపురం అన్నమాట. లోపలికైతే వెళ్దాము. ఇక్కడ ఒక 2 టెంపుల్స్ అయితే ఉంటాయి చిన్నగా. ఇలా ఈ గోపురం దాటిన తర్వాత కొన్ని ఫుల్ షాప్స్ అయితే వస్తాయి. ఇక్కడ మెడికల్ స్టోర్స్ కూడా ఉంటాయి. మీకు ఏమైనా మెడికల్ ఇంజూరీ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. మేము వెళ్ళినప్పుడు అయితే ఫుల్ వర్షం అయితే పడుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడైతే స్టెప్స్ తక్కువ ఉంటాయి, కాకపోతే డిస్టెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నడవాలి. ఇదైతే పరశురాముడి అవతారం. చూసుకోండి ఎలా వర్షం పడుతుందో. కొంచెం దాటిన తర్వాత రాముడి అవతారం, ఇంకా చాలా అవతారాలు అయితే వస్తాయి. సో అయితే కిందికి వెళ్ళే ఘాట్ రోడ్ అన్నమాట. మనం కింది నుంచి వెళ్ళాలి. ఇదైతే కృష్ణుడి అవతారం. అది దాటిన తర్వాత ఫుల్ అంటే యానిమల్స్ అయితే కనబడ్డాయి నాకు. ఇలా కొంచెం ముందుకు వెళ్ళినాక హనుమంతుని పెద్ద విగ్రహం అయితే వస్తుంది. కింద చిన్న టెంపుల్ అయితే ఉంటుంది. ఇలా కొంచెం దూరం వస్తే ఒక చిన్న బ్రిడ్జ్ అయితే వస్తుంది. అది దాటినాక మొత్తం ఇక నడుచుకుంటూ వెళ్తూనే ఉండాలి. ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత ఇక్కడైతే మోకాళ్ళ పర్వతం అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, అదే మోకాళ్ళ పర్వతం. నేనైతే మోకాళ్ళ పర్వతం అయితే 21 స్టెప్స్ అయితే ఎక్కాను. చూస్తున్నారు కదా, ఎక్కుతున్నాను. ఇంకా 550 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇదే ఇంకా అలిపిరి మెట్లు లాస్ట్ పాయింట్ అన్నమాట. ఇలా మాకు దర్శనం అయిపోయాక ఇలా ఒక షేర్ ప్లేట్ మాట్లాడుకొని మేమైతే శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ కొన్ని స్టెప్స్ అయితే ఎక్కాలి. ఒకవేళ మీరు ఏమన్నా తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చు, పూజ సామాన్ కానీ ఏమన్నా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే శ్రీవారి పాదాలు. మనం వెళ్తున్న నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి శిలాతోరణం. దాని పక్కనే శ్రీచక్ర తీర్థం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే శిలాతోరణం అన్నమాట. ఇలా కొంచెం నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ చక్రతీర్థం అయితే కనిపిస్తుంది. దీని స్టోరీ మళ్ళీ వేరే ఉంటుంది అన్నమాట. మనం వెళ్ళే నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్. లోపల వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్, అందుకని తీయలేదు. నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ వచ్చేసి జపాలి ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ తిరుమల, అందుకే వెళ్తున్నాం. ట్రాఫిక్ మాత్రం చాలా ఉంది, అందుకని కొంచెం లేట్ అయింది.
సో జపాలీలకు వచ్చేసి ఇక్కడ చాలా నడవడం అయితే ఉంటుంది. చాలా నడిచిన తర్వాతనే ఇక్కడ గుడి అయితే కనబడుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే గుడి అన్నమాట. సో వేరే ప్లేస్ బాయ్ బాయ్ చెప్పాలి. నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ వచ్చేసి ఆకాశగంగ. సో ఆకాశగంగ వీడియో అయితే తీయలేదు. సో మనం నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ వచ్చేసి పాప వినాశిని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పాప వినాశిని. ఇక్కడ స్నానం చేస్తే వాళ్ళ పాపాలన్నీ పోతాయి అంటారు. ఇక నెక్స్ట్ తిరుమలకి అయితే వెళ్తున్నాం బ్యాగ్గా. మేము తిరుమలకు రాగానే ఇక్కడ స్వామివారిని ఊరేగింపుతున్నారు. దర్శనం చేసుకొని పక్కన పడుతున్నాం. సో మేము మళ్ళీ కొండ దిగేసి ఒక లాడ్జ్ అయితే తీసుకున్నాము. అలాగే ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాము తిరుపతిలో. సో ఇక్కడ మ్యూజియం అయితే చాలా బాగుంటుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా అయితే నేను మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, కావాలంటే చూడండి.